सिद्धि बुद्धि प्रदे देवी मुक्ति मुक्ति प्रदायिनी मंत्रमूर्ते सदा देवी महालक्ष्मी नमोस्तुते आद्यन्तरहिते देवी आदिशक्ति महेश्वरी। హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. సప్త శనివారాల పూజ ఆఖరి వారానికి చేరుకున్నాను. నేను 6 వారాలు చాలా బాగా జరిగాయండి. ఇది 7వ వారం. నేను పూజ ఎలా చేసుకున్నాను అని అనేసి మీకు కూడా ఒకసారి చూపిద్దాము అని ఈ వీడియో షూట్ చేశానండి. పొద్దున్నే లేచి చాలా హడావిడిగా అయిపోయింది. ఆఖరి వారం కదా, స్వామివారికి మహానైవేద్యం కూడా చేయాలి అని చెప్పి చాలా రకాల వంటలు కూడా చేశానండి. అందులోనే ఈ బూరెలు కూడా, పులిహోర, వంకాయ కూర, ఇంకా పప్పు, పచ్చడి అలా చాలా రకాలు చేశాను. మా ఆడపడుచు వాళ్ళని కూడా భోజనానికి పిలిచాను. బట్టలు అవి పెట్టి, ఆఖరి వారం కదండి, స్వామివారికి బట్టలు పెట్టి, అలానే మా ఆడపడుచు వాళ్ళందరికీ కూడా బట్టలు అవి కూడా పెట్టాను. ఇలా అన్ని దేవుడి దగ్గర రెడీ చేసుకొని అన్నీ పక్కన పెట్టుకొని ఒకసారి దేవుడికి రెడీ చేసుకుందాం అని అనేసి హడావిడిగా అయిపోయిందండి మొత్తం. దీపాలు అవన్నీ చేసుకుని లాస్ట్ వారమే స్వామివారి ప్రతిమ కూడా తీసుకున్నాను నేను. అదిగో వీడియోలో చూపిస్తున్నాను కదా, చాలా బాగుంది. అది కూడా మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, తప్పకుండా లింక్ నేను షేర్ చేస్తాను. స్వామివారిది కూడా 6 వారాలు కూడా చాలా బాగా జరిగాయి. ఈ 7వ వారం కూడా చాలా బాగా జరిగిందండి పూజ. అన్నీ చదువుకొని బాగా పూజ కూడా చేసుకున్నాము. ఇంట్లో చాలా గ్రాండ్గా పూజ చేసుకొని భోజనాలు అవన్నీ కూడా పెట్టుకున్నాము. మనసుకు కూడా ఎంతో హాయిగా అనిపించింది ఈ పూజ చేసుకున్నాక. నాకైతే ఈ వారం స్వామివారికి పెట్టడానికి నాకు తామర పువ్వు కూడా దొరికిందండి. చాలా ఆనందంగా అనిపించింది నాకు. మాకైతే ఇక్కడ చాలా పువ్వులు కూడా దొరకవు. దొరికిన వాటిల్లోనే మేము చాలా బాగా అలంకారం చేసుకుంటాము. అదే మన ఊర్లో ఉంటే అన్ని పూలు దొరుకుతాయి. ఈ పూజ చేసుకున్న రోజైతే చాలా మనశ్శాంతిగా ఉంటుందండి. ఎంతో హాయిగా ఉంటుంది మనసుకు కూడా. మీరు ఎవరైనా చేసుకోవాలి అన్నా కూడా చేసుకోవచ్చు. కోరికలు నెరవేరుతాయా లేదా అని పక్కన పెడితే ఈ పూజ చేసుకున్నప్పుడైతే చాలా ఇంట్లో కూడా బాగుంటుంది. పొద్దున్నే లేచి ఇలా అంతా రెడీ చేసుకోవడం మనసుకైతే హాయిగా ఉంటుంది. పూజ అయితే స్టార్ట్ అయ్యింది. యూట్యూబ్లో ఆయన పూజ చేయిస్తారు కదా, నేను ఈ 7 వారాలు అయితే నేను ఆయన వీడియోనే పెట్టి పూజ చేసుకున్నానండి. ఆయన అయితే చాలా బాగా పూజ చేయిస్తారు. మంత్రాలు కూడా చాలా బాగా వినిపించేలాగా చదువుతారు. నేను 7 వారాలు పూర్తయిపోయాక కూడా ఆయనకి ఫోన్పే కూడా చేశాను. ఎందుకంటే పూజ చేయించాక పంతులు గారికి ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాలి అని చెప్తారు కదా, అలానే ఆయనకి కూడా నేను ఫోన్పే చేశాను. పూజ అయితే నేను చాలా బాగా చేసుకున్నాను. నాకైతే చాలా బాగా అనిపించింది. వినాయకుని అష్టోత్తరం అది చదువుకొని వినాయకుని పూజ పూర్తయ్యాక ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి పూజ కూడా స్టార్ట్ చేశాను. పంచామృతాలతో అది స్నానం చేయించి స్వామివారికి చాలా బాగా పూజ చేసుకున్నాను. ఈ పూజ అంతా పూర్తయ్యాక స్వామివారి అష్టోత్తరాలు చదువుకునేటప్పుడు బంగారు పుష్పాలతో కూడా పూజ చేసుకున్నానండి. ఇంకా ఆనందంగా అనిపించింది. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కూడా ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. పూజ ఎలా చేసుకోవాలి ఏంటి అని అనేసి నేనైతే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. తప్పకుండా మీకు రిప్లై కూడా ఇస్తాను. బంగారు పుష్పాలతో పూజ చేసుకున్నాక స్వామివారికి తులసి కూడా పూజ చేసుకున్నాను. ఎందుకంటే స్వామివారికి తులసి దళాలంటే చాలా ఇష్టం కదా, అందు గురించి ఖచ్చితంగా తులసి తెచ్చుకొని ప్రతి వారం పూజ చేసుకున్నానండి నేను. అన్నీ ఇలా అలంకారం చేస్తుంటే చాలా బాగుంది. స్వామివారికి అష్టోత్తరం అది అయిపోయింది. ఇంకా స్వామివారికి నైవేద్యం నివేదించడమే. చనివిడి, వడపప్పు, పానకం, బూర్లు, పులిహోర, కొబ్బరికాయ అన్నీ చేసుకున్నాను కదండి, ఇందాక చూపించాను కదా. అన్నీ ఒక్కొక్కటి పెట్టుకొని నివేదన చేసుకోవడమే. విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తై పౌత్రమకల్మషం పరాత్మదం వందే సుఖతాతం తపోనిధిం
व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः अविकाराय शुद्धाय नित्याय परमात्मने सदैकरूपरूपाय विष्णवे सर्वविष्णवे यस्य शरणमात्रेण जन्म संसारबन्धनात् विमुच्यते नमस्तस्य विष्णवे प्रभविष्णवे ॐ नमो विष्णवे प्रभविष्णवे श्रीवैशम्पायनं वाचा सूत्राधर्मा शेषेण पावनानि च सर्वशः युधिष्ठिरशान्तनवं पुनरेवाभ्यभाषत युधिष्ठिर उवाच किमेकं दैवतं लोके किं वाप्येकं परायणम् स्तोत्रमर्चन्त प्राप्तिर्वाणवासुभम् भवतः परमो मतः किमुच्यते जन्तुर्जन्म संसारबन्धनात् श्रीभीष्मोवाच जगत्प्रभं देवदेवं अनन्तं पुरुषोत्तमं स्तुवन्नाम सहस्रेण पुरुषः सततोऽस्थितः त्वमेव चाचरन् नित्यं भक्ता पुरुषमव्ययम् ध्यायन् सुवर्णमस्यञ्च यजमानस्य मेव च अनादितं विष्णुं सर्वलोकमहेश्वरम् लोकानाक्षं सुवर्नित्यं सर्वदुःखोपतो भवेत् ब्रह्मण्यं सर्वधर्मण्यं लोकानां विष्णुर्वशस्कारो भूतभव्यभवत्प्रभुः भूतभूतभूतभावो भूतात्मा भूतभावनः भूतात्मा परमात्मा च मुक्तानां परमागतिः अव्ययः पुरुषः साक्षी क्षेत्रज्ञो क्षेत्र एव च योगो योगविदान्यता प्रधानपुरुषोत्तमः नारसिंहः केशवः पुरुषोत्तमः सर्वशिवकानुस्तुकार्निजव्ययः सम्भवो वामयो भर्ता प्रभुरीश्वरः स्वयंभूसम्भुरादित्या पुष्कराक्षो महास्वनः अनादिनो दाता विधाता धातुरुत्तमः अपरमेयो ऋषिकेश पद्मनाभो महाप्रभु विश्वकर्मा मनुष्यश्च सविस्वस्तविरो ध्रुवः आग्रहः शाश्वतकृष्णो लोहिताक्ष प्रतञ्जनः प्रभु धाम पवित्रं मङ्गलं परम् ईशानं प्राणद प्राणो ज्येष्ठ श्रेष्ठ प्रजापतिः हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः ईश्वरो विक्रमी धन्वी मेधावी विक्रमः अनुत्तमो दुरादर्शकृतज्ञान सुरेश्वर सर्वसर्वेश्वरेचा प्रजाभवः पर्वणि मोक्षधर्मे भीष्म युधिष्ठिर संवादे श्री महाविष्णुर् दिव्य सहस्रनाम स्तोत्र नाम 150 समाप्तः इति श्री विष्णु सहस्रनाम स्तोत्रं सम्पूर्णं नारायण 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 వీరాంజనం సమాధికర పుత్రంగా మా సాంగతిక కర్పూర వీరాజనం హర హర మహాదేవ శంభో గోవింద సాయంకాలం కూడా దీపం పెట్టుకున్నానండి. అన్నీ చదువుకున్నాను దేవుడికి. నేనైతే ఏమేమి వంటలు చేశానో అవన్నీ మీకు వీడియోలో చూపిస్తున్నాను, ఒకసారి చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతసేపు చూసినందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్.